హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆడిట్ ఆఫ్ అండర్ ఫిజికల్ లాస్. సో ఫిజికల్ లాస్ అంటే డిఫరెంట్ లాస్ని మనం ఆడిట్ చేయాలి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ని అండ్ లైక్ జిఎస్టీ లాస్ని ఇట్లా మనం ఆడిట్ చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి అనేది ఈ చాప్టర్కి సంబంధించి నేను ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ సార్? సో కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ క్వశ్చన్కి ఫాలోయింగ్ కదా రిజిస్టర్ పర్సన్ అండర్ జిఎస్టీ యాక్ట్ 2017. సో జిఎస్టీలో రిజిస్టర్ అయిన ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఆ వన్ రిజిస్టర్ పర్సన్ వచ్చేసి బుక్స్ని ఆడిట్ చేయాలనుకుంటున్నాడు అండ్ ఆల్సో ఫర్నిష్ కాపీ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ డూలీ సర్టిఫైడ్ ఫ్రమ్ GSTR 9C. సో GSTR 9C కూడా సబ్మిట్ చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు 9 ఫైల్ చేయడానికి ఏది జిఎస్టీలో రిజిస్టర్ అయిన పర్సన్ బుక్స్ని ఆడిట్ చేయించుకోవాలి అంటే GSTR 9 ఫైల్ చేయాలి. ఆడిట్ అకౌంట్స్ని యాన్యువల్ ఆడిట్ చేయించుకోవాలంటే అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ 9Cని ఫైల్ చేయాలనుకుంటున్నాడు. ఎంత ఉండాలి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అని మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్ యాక్ట్ ప్రకారం అంటే 5 crores ఉన్నప్పుడు అబోవ్ ఉన్నప్పుడు మనం రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. 2 crores అబోవ్ ఉన్నప్పుడు 9 ఫైల్ చేయాల్సి వస్తుంది. నా కానీ ఇది లేటెస్ట్ యాక్ట్ ప్రకారం ప్రొవిజన్ కాదు. 2018 గురించి క్వశ్చన్. ఇక్కడ 2018కి మనకి ఎంత ఉండే? 2 crores ఉండే. సో 2 crores అనేది ఎప్పుడు ఎక్సీడ్ అనేది చూసుకున్నాము. సో 1.25 ఇక్కడ అవసరం లేదు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి లేబర్ కాంట్రాక్టర్ మేనేజింగ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ అండ్ ఈ టర్న్ ఓవర్ వచ్చేసి 3.95 అది ఎక్సీడ్ అయింది 2 crores. సో ఈ కేసులో మనం అకౌంట్స్ని యాడిట్ చేయాలి అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని కూడా 9C సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 10 lakhs రాదు, 22.5 lakhs రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్, ఇది MTP March 2019కి సంబంధించి. యాజ్ అన్ ఆడిటర్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ విచ్ క్లాస్ ఆఫ్ ఫార్మ్ 3CD యూ విల్ రిపోర్ట్ ఫర్ అమౌంట్ డీమ్డ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. సో డీమ్డ్ ప్రాఫిట్స్ కానీ ఉంటే ఏది అండర్ సెక్షన్ 32AC, 33AB, 33ABA అండ్ 33AC ప్రకారం కన్నా ఉంటే నువ్వు ఏ క్లాస్లో చూపించుకోవాలి అంటే ఏవి నీకు ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇవేం ప్రాఫిట్స్? ఇవి డీమ్డ్ ప్రాఫిట్స్. సో క్లాస్ 24లో నువ్వు చూపించుకోవాల్సి వస్తుంది. క్లాస్ 24 మనకు ఆప్షన్లు ఎక్కడుంది? ఇక్కడనే ఉంది. సో ఆప్షన్ ఏ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఏముంది? MNC లిమిటెడ్. ఇది ఇక్కడ ఏం చెప్తారంటే ఇండియా దీనికి ఒక సబ్సిడరీ ఉంది. అది వచ్చేసి యూఎస్లో ఉంది, ఇది వచ్చేసి ఇండియాలో ఉంది అండ్ మన యొక్క సబ్సిడరీ వచ్చేసి యూఎస్లో ఉంది అండ్ అపాయింటెడ్ బై MNC లిమిటెడ్ ఫర్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ స్టేట్మెంట్. సో MNC లిమిటెడ్కి ఆడిటర్గా వెళ్ళాము. ఎవరు ఆడిటర్గా వచ్చినా అంటే LLP. సో ఎవరున్నారు? LLP అసోసియేట్స్ అనేది ఆడిట్గా వచ్చింది అండ్ MNP అసోసియేట్స్ has been appointed by auditor for the reporting package of MNP Limited. Prepare for the year ended 31st March. What is the required for consolidation purpose? So consolidation purpose ki ఏమేమి కావాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ MNP అండ్ అసోసియేట్స్ are also the tax auditor of MNC Limited. What should be format for reporting MNP and associates on the form of 3CD ఆన్ MNC లిమిటెడ్? ఏ ఫామ్ని యూజ్ చేస్తాం మనము? ఇది వచ్చేసి లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఫామ్ 3CA ఫామ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. 3CA 3CD రెండు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఫామ్ 3CDని ఫిల్ చేస్తున్నాం. ఇంకోటి ఏం ఫిల్ చేయాలంటే 3CD ఫిల్ చేయాలి. ఇది కంపెనీ కాబట్టి నార్మల్ వాళ్ళ అంటే 3CB 3CDని ఫిల్ చేస్తుంటే. సో 3CA ఎక్కడుంది? ఫామ్ MNC లిమిటెడ్ షుడ్ రిపోర్ట్ యాజ్ పర్ ఫామ్ 3CA ప్రకారం రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ AJ కంపెనీ LLP ఒక ఫామ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంది అండ్ ఇది వచ్చేసి 10 పార్ట్నర్స్ ఉన్నారు ఈ ఫామ్కి వచ్చేసి. అండ్ ఈ స్టాట్యుటరీ ఆడిట్ని తీసుకుంది, మొత్తం ట్యాక్స్ ఆడిట్ని చేస్తుంది ఫర్ ఫైనాన్షియల్ 18-19లో. మెనీ ఎగ్జిస్టింగ్ కాయిన్స్ ఉన్నారు whom AJ and happen to be statutory audit have requested to firm to carry out the tax audit. సో మొత్తం ట్యాక్స్ ఆడిట్ చేయాలి అనుకుంటుంది. ఆ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలనుకుంటుంది. ద ఫర్మ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది? నో ట్యాక్స్ ఆడిట్ టు ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ దిస్ ఇయర్. వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్ also raised the point that the firm cannot accept tax audit up to a maximum limit. సో maximum limit ఉంది, ఆ maximum limitని క్రాస్ అయ్యి మనం యాక్సెప్ట్ చేయకూడదు అనేది క్వశ్చన్. హౌఎవర్ అదర్ పార్ట్నర్ హార్ ద స్ట్రాంగ్ వ్యూ దట్ లిమిట్ ఆన్ ఆడిట్ is applicable in case of statutory audits and not for tax audits. సో ట్యాక్స్ ఆడిట్కు అప్లికబుల్ కాదు, ఓన్లీ స్టాట్యుటరీ ఆడిట్కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఒక పార్ట్నర్ చెప్తున్నారు అప్లికబుల్ అవుతుంది. ట్యాక్స్ ఆడిట్ కూడా అప్ టు 60 ట్యాక్స్ ఆడిట్ని తీసుకోవచ్చు ఒక్కొక్క పార్ట్నర్. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయో 10 పార్ట్నర్స్ ఉన్నారు అంటే 10 × 60 అంటే
10 into 60 అంటే 600ని వాళ్ళు సైన్ చేయొచ్చు. సో 600 మనకి ఆన్సర్లో ఎక్కడ ఉంటే అంత అమౌంట్ తీసుకోవాలి. సో ఆప్షన్ సి ఇదే 600 ఉంది చూడండి. ఆల్ పార్ట్నర్స్ ఆ ఫామ్ కన్ కలెక్ట్ టు డిసైడ్ 600 ట్యాక్స్ రేట్. సో ఆప్షన్ సి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? ఏఓపి Company Limited is currently engaged in closing its books of accounts for the financial year ended 31st March 2019. So company close చేస్తుంది books of account ని. Company has always been compliance savvy and has also engaged in consultation for the same. The business of the company has been stable over the year and profitability has been good over last 3 years. So last 3 years లో మంచిగా పర్ఫామ్ చేసింది, దానికి మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. The company got registered for GST on time. సో రిజిస్టర్ తీసుకుంది విత్ ఇన్ టైం లోపలనే. సిన్స్ రిజిస్ట్రేషన్ the company has been filing statement of returns in GST 3B. సో రిజిస్ట్రేషన్ని తీసుకుంది, రిటర్న్స్ని ఫైల్ చేస్తుంది GST 3Bని. However, annual return in GST 9 has not been filed by the company. సో 3Bస్ని ఫైల్ చేస్తుంది కాబట్టి కానీ 9ని ఫైల్ చేయలేదు, యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయలేదు. ప్రాపర్ ఆఫీసర్ ఇష్యూడ్ ఏ నోటీస్ ఫర్ ఫెయిల్యూర్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్ విత్ ఇన్ 15 days. సో ప్రాపర్ ఆఫీసర్ నోటీస్ని ఇష్యూ చేసినాడు, విత్ ఇన్ 15 days లోపల మీరు GST 9 యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయాలి అని. యాన్యువల్ రిటర్న్ దేర్ నో యాన్యువల్ రిటర్న్ వాస్ ఫైల్ బై ద కంపెనీ విత్ ఇన్ ద టైం పర్మిటెడ్. సో ప్లీజ్ అడ్వైజ్. సో విత్ ఇన్ టైంలో మనం కానీ ఫైల్ చేయకుంటే ఆప్షన్ ఏముంటుంది, కంపెనీకి నాన్ ఫైలర్గా డిక్లేర్ చేస్తారు. సో ఇన్ కేస్ కంపెనీ బికమ్స్ నాన్ ఫైలర్, సో కంపెనీ అనేది నాన్ ఫైలర్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. What is there in question number 6th one? Raju Limited. So Raju Limited is a listed company having business of production of motion pictures. సో మోషన్ పిక్చర్స్ని అంటే కార్టూన్ పిక్చర్స్ ఏవి పిల్లలకి కిడ్స్కి ప్రొవైడ్ చేసే ఫిలిమ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొడక్షన్ చేసుకుంటారు. ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018, ద కంపెనీ వాంటెడ్ టు అపాయింట్ GST auditor ఫర్ ద పర్పస్ some body who is familiar with the business of the company industry was be prepared for appointment, that is who had worked with the company in the past to avoid effects and duplicate in the terms of providing information to get the GST audit completed. The company had following the options for the same. ఏం ఆప్షన్స్ ఉంటాయి కంపెనీ కంటే? కంపెనీ స్టాట్యుటరీ ఆడిటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. సో స్టాట్యుటరీ ఆడిటర్ని చేసుకుంటే చాలు. ఇంటర్నల్ ఆడిటర్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ దిస్ వర్క్. సో ఇంటర్నల్ ఆడిటర్ సరిపోడు, ఎందుకంటే GST ఆడిట్ని కంపల్సరీ చేయాలి కాబట్టి స్టాట్యుటరీ ఆడిటర్ కావాల్సి వస్తుంది. బోత్ స్టాట్యుటరీ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్ కెన్ జాయింట్లీ అపాయింటెడ్. ఇద్దరు జాయింట్లీ కాదు, స్టాట్యుటరీ ఆడిటరే సబ్మిట్ చేయాలి ఆడిట్ రిపోర్ట్ని. ఇంటర్నల్ ఆడిటర్ అలాంగ్ విత్ ద ట్యాక్స్ కన్సల్టెంట్ అవసరం లేదు. స్టాట్యుటరీ ఆడిటర్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ హిస్ వర్క్. లో స్టాట్యుటరీ ఆడిటర్ ఒకటి ఉంటే చాలు, రిమైనింగ్ అంతా చేసేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. ABC Limited is consistently following accounting standards has required under section 133. సో 133 ప్రకారం ఏవైతే కావాలో అవన్నీ ఫాలో అవుతుంది. అండ్ డూయింగ్ ద your tax audit under section 44AB of Income Tax Act 1961. The board of directors informed you that profits of the company is properly arrived at the end of the accounting standards applicable to it have been followed consistently and such there need not be adjustment to be made as per income ICDS. సో వాళ్ళు ఏస్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ICDS ప్రకారం మనమేమి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదనేది కంపెనీ చెప్తుంది. నోటిఫైడ్ అండర్ సెక్షన్ 145. సో 145లో నోటిఫై చేసినారు ITDSని. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ లా ఇన్ దిస్ రిగార్డ్ ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద స్టాండ్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో మేనేజ్మెంట్ చెప్పినది కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ICDS అప్లికబిలిటీ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పాలి. ఫస్ట్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఇవి ఎప్పుడు వస్తాయి? యాజ్ పర్ సెక్షన్ 145 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 డీల్స్ విత్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. సో ఏం డీల్ చేస్తుంది? మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ని డీల్ చేస్తుంది. ఈ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్లో ఏం డీల్ చేస్తాము? అండర్ సెక్షన్ 145 ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్, 2 హెడ్స్ని తీసుకుంటుంది. ఒకటి పీజీబీపీ హెడ్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 2 హెడ్స్ని తీసుకోవాలి. పీజీబీపీ అండ్ అదర్ సోర్సెస్ షెల్ బీ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎయిదర్ క్యాష్ ఆర్ మార్కెంటల్ ఆఫ్ అకౌంటింగ్ రెగ్యులర్లీ ఎంప్లాయిడ్ బై ద అసెసీస్. సో కంపెనీ అనేది రెగ్యులర్గా క్యాష్ సిస్టమ్ అన్న తీసుకోవచ్చు, మార్కెంటల్ సిస్టమ్ అన్న తీసుకోవచ్చు అకౌంటింగ్ కోసం. అండ్ వేర్ సెక్షన్ 145(2) ఏం చెప్తుందంటే ఎంపవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై ఇన్ ద అఫీషియల్ గైడెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్ టు బి ఫాలోడ్ బై ఎనీ క్లాస్ ఆఫ్ అసెసీ ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్. సో కొంతమంది క్లాస్ ఆఫ్ అసెస్కి కానీ కొన్ని క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్కి కానీ. వాట్ ఈస్ మీన్ బై క్లాస్ ఆఫ్ అసెస్, వాట్ ఈస్ మీన్ బై క్లాస్ ఆఫ్ ఇన్కమ్ అంటే క్లాస్ ఆఫ్ అసెస్ అంటే డాక్టర్స్ అందరూ కంపల్సరీ ICDSని ఫాలో కావడం, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా
సిఏఎస్ని ఫాలో కావాలి అని చెప్పడం, సిఏ వాళ్ళంతా కావాలి అని చెప్పడం. ఇట్లా ఒక క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ని, క్లాస్ ఆఫ్ అసెస్ని ఆర్ క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ ఎవరిదైతే పీజీబీపీ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళంతా ఐసిడిఎస్ని ఫాలో కావడం, ఆర్ ఎవరైతే ఓన్లీ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు మొత్తం ఐసిడిఎస్ని ఫాలో కావాలని ఇట్లా చెప్పే రైట్ గవర్నమెంట్కి ఉంది. అంటే క్లాస్ ఆఫ్ పర్సన్స్ని కానీ క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ని కానీ బేస్ చేసుకొని ఇష్యూ చేయొచ్చు ఐసిడిఎస్ని. అకార్డింగ్లీ దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేసుకొని 142 ప్రకారం ఒక 10 నోటిఫైడ్ స్టాండర్డ్స్ని డిస్క్లోజ్ చేసింది. ఒక 10 నోటిఫైడ్ ఐసిడిఎస్ని డిస్క్లోజ్ చేసింది టు బి ఫాలోడ్ బై ఆల్ ద అసెసెస్. ఎవరికి? ఆల్ ద అసెసెస్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ who is not required to get its accounts on in one previous year audited in accordance with the ప్రీవియస్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 44AB. అంటే ఎవరైతే ఆడిట్ చేయాల్సిన అవసరం లేదో వాళ్ళొక్కరిని పక్కన పెట్టేసి రిమైనింగ్ ఎవరు బుక్స్ ఆఫ్ అకౌంట్ అయితే ఆడిట్ చేయాలో వాళ్ళందరూ కంపల్సరీగా ఈ ఐసిడిఎస్ని ఏవైతే 10 ఐసిడిఎస్ని చెప్పిందో 10 ఐసిడిఎస్ని చెప్పిందో వాళ్ళు ఫాలో కావాలి. ఎవరు ఫాలో కావాలి? ఫాలోయింగ్ మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఇది 2 సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి క్యాష్ సిస్టమ్, ఇంకోటి మర్కంటైల్ సిస్టమ్. ఎవరైతే మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతుంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఐసిడిఎస్ని ఫాలో కావాలి అనేది గవర్నమెంట్ నోటిఫై చేసింది. అండ్ దీనికోసం ఎవరు మర్కంటైల్ని 2 హెడ్స్, ఒకటి పీజీబీపీ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఏమి? క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ని బేస్ చేసుకొని. అండ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎవరు? మర్కంటైల్ సిస్టమ్స్ని ఆఫ్ అకౌంటింగ్ యూజ్ చేస్తున్న వాళ్ళని చెప్పింది. నెక్స్ట్ ABC Limited is consistently following accounting standards in compliance with Section 133 of the Companies Act 2013, but not complying with the provisions of income computation of disclosure standard notified under Section 145 of the Income Tax Act 1961. Contention of the management that they are following accounting standards and need not make any adjustment as per ICDS is not correct. So ICDS చేయాల్సిన అవసరం లేదని ఏదైతే మేనేజ్మెంట్ చెప్పిందో అది కరెక్ట్ కాదు. Thus ABC Limited is required to adjust the profit in compliance with ICDS. సో ICDS ప్రకారం వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8-1. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8-1? కన్సెషన్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ థ్రెడ్. ఏదాంట్లో ఉంది? థ్రెడ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ థ్రెడ్లో ఉంది. అండ్ కంపెనీ ఈజ్ రికార్డింగ్ ద టర్న్ ఓవర్ వచ్చేసి 1.13 crores రికార్డ్ చేసింది ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18. ఇక్కడ మనకి ఇయర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఈ బుక్ వచ్చేసి మొత్తం లాస్ట్ ప్రీవియస్ నుంచి వచ్చినది కాబట్టి లాస్ట్ ఇయర్స్వి అన్నీ కవర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనాన్షియల్ 17-18లో మనం ఉన్నట్లు తీసుకోవాలి. బిఫోర్ అడ్జస్టింగ్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్స్. సో ఏమేమి ఉన్నాయి? సేల్స్ వచ్చేసి టర్న్ ఓవర్ ఎంత ఉంది? 1.13 crores టర్న్ ఓవర్. అందులో డిస్కౌంట్స్ అలౌడ్ ఇన్ ద సేల్ ఇన్వాయిస్. సో సేల్స్ ఇన్వాయిస్లోనే డిస్కౌంట్స్ అలౌ చేసినామంట. సో ఆ అమౌంట్ మనం ఏం చేసుకోవాలి? డిడక్ట్ చేసుకోవాలి. 8.2 lakhs డిడక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అదర్ దెన్ అలౌడ్ ఇన్ క్యాష్ మెమో ఆర్ సేల్స్ మెమో. సో క్యాష్ డిస్కౌంట్స్ ఇచ్చినాము. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాము? 9.2 lakhs మనం ఇచ్చినాము. సో 9.2 lakhs ఇంకా మనం ఇస్తే క్యాష్ డిస్కౌంట్ అదర్ దెన్ అలౌడ్ ఇన్ క్యాష్ మెమో ఆర్ సేల్స్ ఇన్వాయిస్కి అది మనకి ఫైనాన్స్ ఛార్జెస్ లాగా తీసుకుంటాము. సో ఆ అమౌంట్ని మనము డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ కన్సిడర్. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ 2,90,000 ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి డిడక్ట్ చేసుకోవాలి. అండ్ కమిషన్ ఆన్ సేల్స్. సో సేల్స్ మీద కమిషన్ ఇది. ఈ అమౌంట్ కూడా మనం డిడక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ ద నేచర్ ఆఫ్ కమిషన్ ఉన్నటివి. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఇవి డిడక్ట్ చేసుకోరు, కమిషన్ ఆన్ సేల్స్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ 1,60,000. సో ఫైనాన్షియల్ 16-17కి సంబంధించిన సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి, అది డిడక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేస్తే నీకు వచ్చేది ఏమి? ప్రాఫిట్. అది అదర్ దెన్ రెవెన్యూ నేచర్. సో దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ ఆర్ రిక్వైర్డ్ టు ascertain the effective of turnover to be considered for the purpose of fiscal limit tax audit under the relevant act and guide the company whether the provisions of relating to tax audit applicable. tax audit ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ప్రిస్క్రైబ్ లిమిట్ 1 crore ఎక్సీడ్ అయితే 1 crore ఎక్సీడ్ అయితే ఎవరు? పీజీబీపీ బిజినెస్ వాళ్ళు 1 crore ఎక్సీడ్ అయితే ట్యాక్స్ ఆడిట్ చేయాలి. అండ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు 50 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అప్లైస్ టు ఎవ్రీ పర్సన్స్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఇఫ్ ఇట్ total sales, turnover or gross receipts in business exceeds prescribed limit of 1 crore and to a person carrying on a profession if his gross receipts from profession exceeds. సో గ్రాస్ రిసీట్స్ అనేది ఎక్సీడ్ అయితే లిమిట్కి
ప్రిస్క్రైబ్ లిమిట్కి ఆఫ్ 50 lakhsకి ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్లో. సో ప్రొఫెషన్కి అయితే 50 lakhs, బిజినెస్కి అయితే 1 crore 100 lakhs అనుకోవచ్చు. హౌఎవర్ ఈ ద టర్మ్స్ ఆఫ్ సేల్స్ ఆర్ టర్నోవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్. సేల్స్, టర్నోవర్, గ్రాస్ రిసీట్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద యాక్ట్. సో సేల్స్ అంటే చెప్పలేదు, గ్రాస్ రిసీట్ అంటే చెప్పలేదు, టర్నోవర్ అంటే చెప్పలేదు. అండ్ therefore the meaning of the aforesaid terms has to be considered at the applicability of the sections. So some of the point of merit consideration in this regard has discussed in the guidance from issued by the institute are given below. సో ఏం ఇష్యూ చేసింది ఈ గైడెన్స్ని? ఈ టర్నోవర్ మనకి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది కదా, ఐసీఐ అనేది. సో ఐసీఐ అనేది మనకి గైడెన్స్ని ప్రొవైడ్ చేసింది. ఆ గైడెన్స్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్స్ అలౌడ్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ విల్ బి రెడ్యూస్డ్ ద సేల్ ప్రైస్. సో సేల్ ప్రైస్ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి డిస్కౌంట్స్ అలో చేసింటే. సో ఈ అమౌంట్ని డిడక్ట్ చేసుకోండి, సేల్స్ డిస్కౌంట్ని. నెక్స్ట్ డిడక్టెడ్ ఫ్రమ్ ద టర్న్ ఓవర్. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్స్ అదర్వైజ్ దెన్ దట్ అలౌడ్ ఇన్ క్యాష్ మెమో ఆర్ సేల్స్ ఇన్వాయిస్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఛార్జెస్. సో ఈజ్ నాట్ రిలేటెడ్ టు టర్న్ ఓవర్, దేర్ఫోర్ షుడ్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ నుంచి డిడక్ట్ చేసుకోకూడదు. టర్న్ ఓవర్ డిస్కౌంట్ ఈజ్ నార్మల్లీ అలౌడ్ టు కస్టమర్స్ ఇఫ్ ద సేల్స్ మేడ్ టు హిమ్ ఎక్సీడ్స్ పర్టికులర్ క్వాంటిటీ. సో క్వాంటిటీ డిస్కౌంట్స్ అనమాట. టర్న్ ఓవర్ డిస్కౌంట్స్ యాజ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కాబట్టి ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద ఫిగర్స్. సో అది రెగ్యులర్ బిజినెస్ని చేయడం కోసమే కాబట్టి అది డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ స్పెషల్ రిబేట్స్ అలౌడ్ టు ఏ కస్టమర్స్ కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద సేల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్స్. ట్రేడ్ డిస్కౌంట్ నేచర్లో ఉంటే డిడక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్స్, సో సేల్స్ మీద కమిషన్ ఇస్తుంటే అవి డిడక్ట్ చేయకూడదు. ద సేమ్ కెనాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద ఫిగర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. ద ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ రిటర్న్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద టర్న్ ఓవర్ ఈవెన్ ఇఫ్ ద రిటర్న్స్ ఆర్ ఫ్రమ్ సేల్స్ మేడ్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్. సో గూడ్స్ ఇంతకుముందు సేల్ చేసినట్టు ఇప్పుడు రిటర్న్ వచ్చింటే వాటిని కూడా మనం డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ ప్రొసీస్ ఆఫ్ ఎనీ షేర్స్, securities, debentures, etc. held as investment will not form part of turnover. However, if the shares, securities, debentures, etc. are held in stocking trade, the sale proceeds therefore will form part of turnover. So sales to securities అవన్నిటికి సంబంధం లేదు. Next, in the given case, concession limited is engaged in manufacturing business, therefore tax audit would be applicable if the turnover exceeds 1 crore during the financial year 17-18. The calculation is effective turnover for the prescribed limit వచ్చేసి ఏం తీసుకోవాలి, పర్టికులర్ తీసుకోండి. రికార్డెడ్ టర్నోవర్ ఎంత ఉంది, 113 lakhs ఉంది. దాని నుంచి డిస్కౌంట్ తీసేయండి, క్యాష్ డిస్కౌంట్ తీసేయలేదు అండ్ స్పెషల్ డిస్కౌంట్ తీసేయలేదు. కమిషన్ అండ్ సేల్స్కి ట్రేడ్ డిస్కౌంట్ తీసేస్తాము, సేల్స్ రిటర్న్ తీసేస్తాము. 1,30,30,000. సో 1,30,30,000 అంటే ఎక్సీడ్ అయింది. ఎఫెక్టివ్ టర్న్ ఓవర్ అనేది 1 crore అండ్ సో విచ్ ఈస్ ఓవర్ అండ్ అబవ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్యాక్స్ ఆడిట్ ఆర్ అప్లికబుల్ టు ద కంపెనీ అండ్ దేర్ ఫోర్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్కి లయబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. మిస్టర్ ఏ వచ్చేసి ఎంగేజ్ అయినాడు. ఏ దానిలో ఎంగేజ్ అయినాడు అంటే ఒక సోల్ ప్రొపరేటర్ దానిలో ఎంగేజ్ అయినాడు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి సంబంధించి అది యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 1,124 lakhs. సో ఆల్రెడీ 1 crore ఎక్సీడ్ అయింది అండ్ గూడ్స్ రిటర్న్ ఇన్ ద సేల్స్ మేడ్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 20 lakhs. సో 1,124 నుంచి ఒక 20 lakhs తీసేయండి, నాట్ ఇన్క్లూడెడ్ అబోవ్. ఆ అమౌంట్ 20 lakhsని తీసేయండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌ టు హిస్ కస్టమర్స్ 1 lakh. సో క్యాష్ డిస్కౌంట్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ స్పెషల్ డిస్కౌంట్ అలౌ టు కస్టమర్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్స్. సో ట్రేడ్ డిస్కౌంట్ నేచర్లో ఉన్నాయి కాబట్టి తీసేయాలి. 1,124 నుంచి 20 తీసేయండి, అండ్ తర్వాత 5 తీసేయండి. మొత్తం అమౌంట్ అనేది ఎక్సీడ్ అవుతుందా, 1 crore ఎక్సీడ్ అవుతుందా, 1 crore ఎక్సీడ్ అయితే అప్పుడు ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీ వస్తుంది. సో 25 lakhs తీసేస్తే 1,124 నుంచి 25 lakhs మనం తీసేస్తే 1,000 lakhsకి బిలో వస్తుంది అనుకుంటా కదా. సో 1,000 lakhs సారీ 1,124 25 కిందికి పడిపోతుంది. సో 1,099 ఉంటుంది అనుకుంటా. సో 199 ఉంటుంది, 1.099 lakhs వస్తుంది. సో హియర్ గూడ్స్ రిటర్న్కి 1,099 lakhs వస్తుంది. సో అట్ ద ట్యాక్స్ లిమిట్ ట్యాక్స్ ఆడిట్ వచ్చేసి 1 crore ఉంటే ట్యాక్స్ ఆడిట్ కాబట్టి దేర్ ఫోర్ యూ వుడ్ నాట్ బి రిక్వైర్డ్ టు గెట్ ఈజ్ అకౌంట్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో 1,000 lakhs అంటే ఐ థింక్ 1 crore ఎక్సీడ్ అవుతుంది కదా, 100 lakhs నాకు తెలిసి ఎక్సీడ్ అవుతుంది. సో ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీ వస్తుంది. 1,000 అంటే సో 1,000 అంటే 1,000 అంటే 1 crore కదా యాక్చువల్గా. 100 lakhs అంటేనా,
10 lakhs 100 lakhs 100 lakhs అంటేనే 1 crore వచ్చేస్తుంది కదా. ఇక్కడ 1000 lakhs 1000 lakhs ఉన్నాయి. సో అప్లికబిలిటీ లైక్ వస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ XYZ Limited are in the companies in which public are not substantially interested. During the previous year 2017-18, ABC Private Limited received some property being shares of XYZ Private Limited, the details of which provided below. So number of shares ఎంత ఉన్నాయి? 1000 ఉన్నాయి. Aggregate fair market value ఎంత? 75,000. Consideration value ఎంత? nil. The management of the company contended that the shares need not be furnished. షేర్స్ అనేది need not be furnished in 3CB. సో 3CBలో ఏం ఫైల్ చేయాల్సిన అవసరం లేదని మేనేజ్మెంట్ ఆడిటర్కి సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆడిటర్ ఆ మేనేజ్మెంట్ మాట వినాలా అంటే ఏమీ చూపించాల్సిన అవసరం లేదా అనేది క్వశ్చన్. సో ఆ అమౌంట్ ఎంత వచ్చిందంటే 75,000. యాజ్ పర్ సెక్షన్ 56(2)(10) ప్రకారం ఏదైనా అమౌంట్ అనేది 50,000కి అబోవ్ వస్తే గిఫ్ట్గా వస్తే మనం చూపించుకోవాలి ఇన్కమ్గా, అదర్ ఇన్కమ్లో అని చెప్పినాం కదా. సో సేమ్ దాని ప్రకారం మళ్ళీ వచ్చేస్తే ఇక్కడ రిపోర్టింగ్ ఫర్ రిసీట్ ఆఫ్ షేర్స్. సో మనం ఏం తీసుకున్నాము? రిసీట్ చేసుకున్నాము షేర్స్ని. ఎవరు ఇచ్చినాడు? ఏబీసీ కంపెనీ XYZ కంపెనీకి ఇచ్చింది. సో ఏబీసీ రిసీవ్ చేసుకున్నాము. సో మనం ఏబీసీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుతున్నాము. మనకి ఎంతకి ఇచ్చింది? 75,000కి ఇచ్చింది. సో మనం 75,000 షేర్స్ మనం రిసీవ్ చేసుకున్నాము. సో ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ, ఏబీసీ కంపెనీ is a company other than a company in which a public are substantially interested. During in the financial year 17-18, company received. So company ఏం చేసుకుంది? రిసీవ్ చేసుకుంది being shares for no consideration. The aggregate fair market value వచ్చేసి 75,000. సో which amount is exceed has 50,000 amount exceed అయినట్లు. సో provisions and explanation. A tax auditor has to furnish the details of shares. సో ఆడిటర్ ఏం చేయాలి? ఏవైతే రిసీవ్ చేసుకుందో షేర్స్ని, ఆ షేర్స్ని ఆడిటర్ మనకి కంపల్సరీగా ఫామ్లో 3CD ఫామ్లో చూపించాలి. డీటెయిల్స్ ఆఫ్ షేర్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండర్ క్లాస్ 28 ఆఫ్ ఫామ్ 3CD. సో క్లాస్ 28 ఆఫ్ ఫామ్ 3CD ఇన్ కేస్ ద అసెసీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ ప్రాపర్టీ. సో రిసీవ్డ్ ఎనీ ప్రాపర్టీ, క్లాస్ 28 ఆఫ్ ఫామ్ 3CD రిసీవ్డ్ ఎనీ ప్రాపర్టీ బీయింగ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ నాట్ బీయింగ్ సారీ the assessee has received any property being shares of a company not being a company in which public are substantially interested without consideration or inadequate consideration as referred to in section 56(2)(10) కదా, 2(7)(a) నా ఓకే 7(a) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్లో కన్నా అమౌంట్స్ కన్నా నువ్వు రిసీవ్ చేసుకుంటే ఎవరి దగ్గర నుంచి ఏదైతే కంపెనీ పబ్లిక్ నాట్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి రిసీవ్ చేసుకుంటే అప్పుడు 56(2)(7)(a) ప్రకారం ప్రొవైడెడ్ దట్ వేరే ఫర్మ్ ఆర్ ఏ కంపెనీ నాట్ బీయింగ్ ఏ కంపెనీ విచ్ ఈస్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ రిసీవ్స్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఎనీ ప్రాపర్టీ బీయింగ్ షేర్స్ ఆఫ్ కంపెనీ నాట్ బీయింగ్ ఏ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్. సో వితౌట్ కన్సిడరేషన్ ద అగ్రిగేట్ వాల్యూ వచ్చేసి ఎక్సీడ్స్ 50,000. ద హోల్ అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ విచ్ సచ్ ప్రాపర్టీ 75,000 ఉంది మార్కెట్ వాల్యూ. మనకి వచ్చినది 75,000 వాల్యూ మనకు వచ్చింది అంటే 50,000 ఎక్సీడ్ అయింది. ఫర్ కన్సిడరేషన్ విచ్ ఈస్ లెస్ దెన్ aggregate fair market value by the amount exceeding 50,000. So aggregate fair market value of the property as exceeded, such consideration shall be chargeable to income tax under the head income from other sources. So income from other sources lo chupichukovali. Here fair market value of the shares means value has determined in accordance with the method prescribed by the income tax rules. So as per the fact prakaram the case provisions and explanation given above, the income generated by ABC Private Limited being a whole of the aggregate fair market value of shares received. ఎంత రిసీవ్ చేసుకున్నాము? 75,000 రిసీవ్ చేసుకున్నాం. ఈజ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఎంత చూపించుకోవాలి? 75,000. As per section of therefore tax auditor of ABC Private Limited is required to furnish details of such shares issued under class 8 of form 3D. So class 28 of form 3CDలో మనం చూపించుకోవాలి, 28లో చూపించుకోవాలి. ఏవైతే షేర్స్ లెస్ దెన్ మార్కెట్ వాల్యూకి తీసుకుంటామో ఆ అమౌంట్ అనేది 50,000 ఎక్సీడ్ అవుతుందో ఆ అమౌంట్ని. నెక్స్ట్ ద కంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ నాట్ రిపోర్టింగ్ సచ్ రిపోర్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th one. మీరు ఒక కంపెనీకి ట్యాక్స్ ఆడిట్ చేపిస్తున్నావు, ఎవరు లిమిటెడ్ కంపెనీకి ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నావు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అనేది నోటీస్ చేసింది అపరెంట్ మిస్టేక్ ఆఫ్ లా అండ్ డ్యూ టు మిస్టేక్ రివైజ్డ్ ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ని రివైజ్ చేసింది. ఇప్పుడు ట్యాక్స్ ఆడిటర్ 6 యువర్ ఒపీనియన్, నీ యొక్క ట్యాక్స్ ఆడిట్ని రివైజ్ చేయొచ్చా రివైజ్ చేయకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్. సో రివిజన్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీ వస్తుందా రాదా? సో యాజ్ పర్ సెక్షన్ 44AB ప్రకారం లెస్ అబ్లిగేషన్ ఆన్ సర్టెన్ పర్సన్స్ మెన్షన్ దేర్ అండర్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ టు గెట్ దేర్ అకౌంట్స్ ఆడిటెడ్ బిఫోర్ ద
specified date so by a chartered accountant if their turnover exceed the stipulated threshold or in case where they are eligible to declare income on presumptive basis if the claim that their income is lower than the income so computed. సో కొన్ని కేసెస్లో కొంతమంది పర్సన్ కంపల్సరీ స్పెసిఫైడ్ డేట్కి స్పెసిఫైడ్ పర్సన్ చార్టర్డ్ అకౌంటెంట్తో బుక్స్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేయించుకోవాలి. ఎవరైతే ఇన్కమ్ అనేది యాజ్ పర్ సెక్షన్ 44 ఏబీ ప్రకారం బుక్ చేసుకోవాలో స్పెసిఫై లిమిట్ని క్రాస్ అవుతుందో ఆర్ మీరు 44 ఏడీలో స్పెసిఫై చేయాలనుకుంటే ప్రిజంప్టివ్ బేసిస్లో ప్రిజంప్టివ్ చేసుకునే దాన్ని 6% కంటే తక్కువ పర్సెంటేజ్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ కంపల్సరీగా ఆడిట్ చేయించుకోవాలి ఆడిటర్ చార్టర్డ్ అకౌంటెంట్తో. దిస్ పర్సన్ హ్యావ్ టు ఫర్నిష్ ద స్పెసిఫైడ్ ఏ రిపోర్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫామ్. సో ఒక ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆడిట్ ఫామ్ని. దిస్ పర్పస్ ద సిబిడిటీ హ్యాస్ ప్రిస్క్రైబ్ అండర్ రూల్ 6G ఫామ్ 3CA 3CB అండ్ ఫామ్ 3CD. సో 3CA ఎవరికి కంపెనీస్కి, 3CB ఎవరికి అదర్ పర్సన్స్కి అండ్ 3CD వచ్చేసి బోత్ పర్సన్స్కి రిపోర్ట్ చేయాలి. మొత్తం 3CBలో ఒక 41 క్లాసెస్ ఉంటాయి. ఆ 41 క్లాసెస్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో దట్ ది సిబిడిటీ హ్యాస్ వైడ్ దిస్ నోటిఫికేషన్ అమెండెడ్ రూల్ 6G టు ప్రొవైడ్ దట్ ద ఆడిట్ రిపోర్ట్ ఫర్నిష్డ్ మే బీ రివైజ్డ్. సో మేబీ అంటే కంపల్సరీ రివైజ్ చేయాలని కాదు, may be revised by the person by getting revised report of audit from a chartered accountant duly signed and verified by such chartered accountant if there is a payment by such person after furnishing of report which necessitates recalculation of disallowance under section 40 or section 43B. సో ఏవైతే మనం ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుందో ఆడిట్ రిపోర్ట్ని మీరు రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేయించు, మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్ సైన్ చేయించి వెరిఫై చేయించు. అండ్ if there a payment by such person after furnishing of report which necessity అంటే రీకాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తే ఇవి లైక్ డిసలవెన్స్ వచ్చేసి సెక్షన్ 40 ప్రకారం డిసలవెన్స్ కానీ సెక్షన్ 43B ప్రకారం డిసలవెన్సెస్ వస్తాయి కానీ అంటే క్యాష్ పేమెంట్స్ ఏమైనా చేసింటే ఆర్ విత్ ఇన్ డ్యూ డేట్లో కూడా పేమెంట్ చేయకుంటే అట్లాంటివన్నీ రివైజ్ చేయాలనుకుంటే ద సెడ్ రివైజ్డ్ ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ టు బి ఫర్నిష్డ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ విచ్ రిపోర్ట్ పర్టెన్స్. సో రివైజ్డ్ ఆడిట్ రిపోర్ట్ ఫర్నిష్ చేయాలి బిఫోర్ ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ లోపల పర్టెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th one. What is there in question number 13th one? ABC Limited is a company in which a public are not substantially interested. During the previous year 2017, company issued shares resident of India and provides you the following details to issue. So number of shares 1 lakh ఇష్యూ చేసింది, ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అండ్ ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 60 రూపీస్. కన్సిడరేషన్ ఎంత రిసీవ్ చేసుకుంది 80 రూపీస్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంది. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ కంటెండెడ్ దట్ ఇట్ ఈస్ నార్మల్ ఇష్యూ ఆఫ్ షేర్స్ that need not to be reported had the tax auditor of AB Limited. సో AB లిమిటెడ్కి ట్యాక్స్ ఆడిటర్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే రిసీవ్ చేసుకున్నామో ఫేస్ వాల్యూ 10 రూపీస్ చెప్పి కన్సిడరేషన్ 80 రూపీస్ తీసుకున్నామో మార్కెట్ వాల్యూ 60 రూపీస్ ఉండేది, అది అవసరం లేదు, ఇది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్తున్నారు. సో రిపోర్టింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ వాల్యూ ఎక్సీడింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకి ఇష్యూ చేసుకున్నాము. ఎంతకి ఇష్యూ చేసినాము 80 రూపీస్కి ఇష్యూ చేసినాము మనం. సో ఇష్యూ ప్రైస్ అంతా మనకి 80 రూపీస్ కన్సిడరేషన్ చేసుకుని. ఇన్ దిస్ కేస్ AB Limited his company other than a company in which a public has substantial interest. During the previous year 2017-18 it issued consideration for issue of shares. సో ఎంత రిసీవ్ చేసుకున్నాము 80 రూపీస్ పర్ షేర్ విచ్ ఎక్సీడ్ ద ఫేస్ వాల్యూ ఎంత 10 రూపీస్ అండ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 60 రూపీస్. 10 + 60 మొత్తం 70 రూపీస్ని ఎక్సీడ్ అయినాము. 80 రూపీస్ని ఇష్యూ ప్రైస్ కన్సిడరేషన్ మనం రిసీవ్ చేసుకున్నాము. హ్యాస్ ట్యాక్స్ ఆడిటర్ హ్యాస్ టు ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ షేర్స్ ఇష్యూ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండర్ క్లాస్ 29. ఎక్కడ చూపించుకోవాలి మనం క్లాస్ 29లో మనం చూపించుకోవాలి. ఇంతకుముందు క్లాస్ 28లో ఏం చూపించినాము రిసీవ్ చేసుకున్న కంపెనీ ఏది రిసీవ్ చేసుకున్న కంపెనీ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ 50,000 కంటే ఎక్కువకి రిసీవ్ చేసుకున్న కంపెనీ గురించి రాసినాము. ఇప్పుడు ఇష్యూ చేస్తున్న కంపెనీ మార్కెట్ వాల్యూ ఎక్కువ మార్కెట్ వాల్యూకి కానీ ఇష్యూ చేస్తున్న కంపెనీ గురించి రాసేటప్పుడు ఏం చేస్తాం క్లాస్ 29లో మనం డిస్కస్ చేసాము. 28 రిసీవింగ్ కంపెనీ, 29 ఇష్యూయింగ్ కంపెనీ గురించి. ఏ ట్యాక్స్ ఆడిటర్ హ్యాస్ ఎవరో ఒకరే వస్తారు, ఎందుకు ఆ అమౌంట్ అనేది తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే అట్లా అవుతాయి కాబట్టి. నెక్స్ట్ a tax auditor has to furnish the details of shares issued during the previous year under class 29 of form 3CD in case the assessee received any consideration for issue of shares which exceeds the fair market value of shares. So fair market value of shares ni exceed aithe of the shares is referred in the section 56 to 7B of the Income Tax Act 1961 and section 56 to 7B provide that where a company not being a company in which public are substantially interested receives in any previous year for any person being a resident any consideration for issue of shares that exceeds ఏమైంది ఎక్సీడ్ కావాలి ఫేస్ వాల్యూ
fair market value of the shares shall be chargeable to income tax under the head income from other sources. సో నువ్వు ఏదైతే ఇష్యూ చేస్తున్నావో ఇష్యూ ప్రైస్ అనేది ఫేర్ మార్కెట్ గ్రేటర్ దెన్ ఉండాలి. ఫేర్ మార్కెట్ వాల్యూ కన్నా ఉంటే ఆ రిమైనింగ్ ఎక్సెస్ అమౌంట్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకోవాలి. యాజ్ పర్ సెక్షన్ 56(2)(7)(b is applicable to a company in which public is not substantially interested. Reporting under the head is to be done only ఫర్ కార్పొరేట్ అసెస్సీస్. సో ఈ రిపోర్టింగ్ ఎవరికి 28-29 అనేది ఓన్లీ కార్పొరేట్ అసెస్సీకి. ద ఆడిటర్ షుడ్ అబ్టైన్ ఫ్రమ్ ద ఆడిటీ ఏ లిస్ట్ ఆఫ్ కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ షేర్స్. సో ఏమేమి తీసుకోవాలి మనం, ఏమేమి షేర్స్ మన దగ్గర డీటెయిల్స్ ఉన్నావో షేర్స్కి సంబంధించి అవి తీసుకోవాలి. ఇఫ్ ఎనీ బై హిమ్ టు ఎనీ పర్సన్ బీయింగ్ ఏ రెసిడెంట్ అండ్ వెరిఫై ద సేమ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్, as per the fact of the case, provisions and explanation given above, the income generated by AB Limited due to difference in consideration received in and fair market value of shares issued chargeable to income tax under the head income from other sources as per section 56(2)(7)(b of Income Tax Act 1961. Therefore, the tax auditor of AB Limited is required to furnish the details of shares issued under class 29. So class 29 లో చూపించాలి ఫామ్ 3CD ప్రకారం. The contention of the management of the company beyond non-reporting that it is normal issue of shares is not applicable. ఇది నార్మల్ ఇష్యూ ఏమి కాదు, నాన్ రిపోర్టింగ్ ఉండకూడదు అని చెప్పడం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. While doing tax audit under section 44AB of Income Tax Act 1961. సో నువ్వు ఒక ఆడిట్ని చేస్తున్నావు 44AB ప్రకారం ఆఫ్ ద అకౌంట్ గ్లూ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ ప్రైవేట్ అసెస్మెంట్ ఇయర్ 1819కి. ఇట్ వాస్ ఫౌండ్ దట్ డ్యూరింగ్ ద ఇయర్ గ్లూ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ 9,000 షేర్స్. సో మనం ఇక్కడ ఎవరున్నాము, రిసీవ్ చేసుకుంటున్నాము. సో ఎవరు మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాము, మన కంపెనీ అనేది రిసీవింగ్ కంపెనీ. 9,000 షేర్స్ ఇంత ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 90,000 ఉంది. అండ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అట్ ఏ ప్రైస్ ఆఫ్ 45,000. సో 90,000 ఉన్న వాటిని మనం 45,000కి రిసీవ్ చేసుకున్నాము. 90 అంటే డిఫరెన్స్ వచ్చేసి 45,000. 45,000 ఇంటూ 9 షేర్స్ చేసుకుంటే అది 50,000 ఎక్సీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము రిసీవింగ్ కంపెనీ కాబట్టి క్లాస్ 28కి పోవాల్సి వస్తుంది. సో ఏ క్లాస్కి పోవాలి, క్లాస్ 28కి పోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం ఇష్యూయింగ్ కంపెనీ అంటే క్లాస్ 29కి పోతుంటుంది. నౌ కమ్ టు ద పాయింట్. ఇష్యూ TIC ప్రైవేట్ లిమిటెడ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గ్లూ ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ ద ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ నెగోషియేషన్స్. సో నో కాస్ట్ ఫర్ ద ఆడిటర్ టు బ్రింగ్ దిస్ ఇన్ ట్యాక్స్ ఆడిట్. వాళ్ళు ట్యాక్స్ ఆడిట్లో రిపోర్ట్ చేయదు అని చెప్తున్నారు. సో రిపోర్టింగ్ ఫర్ రిసీట్ ఆఫ్ షేర్స్ ద అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ విచ్ 50,000 ఇన్ దిస్ కేస్. సో 50,000 ఎక్సీడ్ అయింది కాబట్టి మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఎట్లా ఎక్సీడ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ గ్లూ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ ఏ కంపెనీ అదర్ దెన్ ఏ కంపెనీ విచ్ ఈజ్ ఏ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2017 ద కంపెనీ రిసీవ్డ్ ప్రాపర్టీ బీయింగ్ షేర్స్ ఫర్ ₹45,000 హ్యాస్ కన్సిడరేషన్. ద ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 90,000. సో ద ట్యాక్స్ ఆడిటర్ has to furnish the details of shares received during the previous year under class 28. ఎక్కడ మనం చూపించాల్సింది క్లాస్ 28లో చూపించాలి ఆ ఫామ్ 3CDకి. ఇన్ కేస్ ద అసెస్సీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ ప్రాపర్టీ బీయింగ్ ఏ షేర్స్ ఆఫ్ కంపెనీ నాట్ బీయింగ్ ఏ కంపెనీ ఇన్ విచ్ ఏ పబ్లిక్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఫర్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 56(2) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో యాజ్ పర్ 56(2) ప్రకారం వేర్ ఏ ఫామ్ ఆజ్ కంపెనీ నాట్ బీయింగ్ ఏ పబ్లిక్ కంపెనీ అది సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ రిసీవ్ చేసుకుంది అనుకోండి. ఫమ్ కానీ కంపెనీ కానీ రిసీవ్ చేసుకుంటే అక్కడ ఇంతకుముందు ఇష్యూ చేసేటప్పుడు కంపెనీ అయి ఉండాలి, కార్పొరేట్ అసెస్సీనే అయి ఉండాలి. ఎనీ ప్రీవియస్ ఇయర్ ఎనీ ప్రాపర్టీ బీయింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ నాట్ బీయింగ్ ఏ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఈ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ వితౌట్ కన్సిడరేషన్ కానీ ఆ అగ్రిగేట్ అమౌంట్ కానీ ఎక్సీడ్ అయితే ఎంతకి 50,000 ఎక్సీడ్ అయితే ఓల్ ఆఫ్ ద అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఫర్ కన్సిడరేషన్ విచ్ ఈస్ లెస్ దెన్ ద అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ బై అన్ అమౌంట్ ఎక్సీడింగ్ 50,000 ద అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద సచ్ ప్రాపర్టీ ఎక్సీడ్ సచ్ కన్సిడరేషన్. సో షెల్ బి చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇక్కడ మనం చూపించుకోవాలి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకోవాలి. యాజ్ పర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ప్రొవిజన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ అబౌట్ ద ఇన్కమ్ జనరేటెడ్ బై ద గ్లూ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ 45,000 దట్ ఈస్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ రిసీవ్డ్ 90,000 అండ్ ఈజ్ లెస్సర్ దెన్ ద 50,000. సో వాళ్ళు టోటల్ ఓల్ దానికి 45,000 అంటే అది రాదు, మొత్తం ఒక్కొక్క పర్ షేర్ అని చెప్పాలి. పర్ షేర్ అని చెప్పలేదు కదా. సో మొత్తం అమౌంట్ ఉంది. ప్రైస్ ఆఫ్ రూపీస్ అన్నారు 9,000కి, మొత్తం 9,000 షేర్స్కి. అది పర్ షేర్కి 40,000 అని ఉంటే పర్ షేర్కి 90,000 అని ఉంటే అమౌంట్ వేరే ఉంటుండే. సో 50,000 ఎక్సీడ్ కాలేదు కాబట్టి యాజ్ పర్ సెక్షన్ 56(2) ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 therefore the tax auditor of Glue Private Limited is not required to furnish the details of such shares received under class 28 of form 3CD. The contention of the management of the company for not reporting such receipt of shares is in order. Next question number 15th.
While conducting the tax audit of A and C, you observe that it made an escalation claim. So escalation claim made చేసినాము to one of its customer but which was not accounted as income. What is your reporting responsibility? ఇక్కడ ఏం చేస్తున్నాము, ట్యాక్స్ ఆడిట్ని కండక్ట్ చేస్తున్నాము, ఎస్కలేషన్ క్లైమ్ ఉంది, వన్ ఆఫ్ ఇట్స్ క్లైమ్కి సంబంధించి అది అకౌంట్ చేయలేదు ఇన్కమ్గా. వాట్ ఈజ్ యువర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చెప్పాలి. ఎస్కలేషన్ క్లైమ్. సో ఎస్కలేషన్ క్లైమ్ అంటే మనం క్లాస్ 16కి పోవాలి. సో క్లాస్ 16లో మనం డిస్కస్ చేసాము. సో 16లో రెడ్డే బాగుంటుంది, 16 తీసుకోవాలి. క్లాస్ 16లో ఎస్కలేషన్ క్లైమ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ అది, వైల్ రైటింగ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఫర్ ద ట్యాక్స్ ఆడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ లిమిటెడ్ యూ విష్ టు ఇన్క్లూడ్ పాసిబుల్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్ ఇఫ్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్యాపిటల్ రిసీట్ వచ్చింది, అది రిపోర్ట్ చేయలేదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ చేయలేదు, విచ్ నీడ్ టు బి రిపోర్టెడ్ అండర్ క్లాస్ 16E ఆఫ్ ఫామ్ 3CD. సో క్లాస్ 16Eలో రిపోర్ట్ చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్టా కాదా అనేది చెప్పాలి. ఏ క్యాపిటల్ రిసీట్ని మనం రిపోర్ట్ చేయాలి ఇక్కడ అనేది చెప్పాలి. ఎలిక్యులేట్ పాసిబుల్ ఇన్స్టెన్సెస్. సో పాసిబుల్ ఇన్స్టెన్సెస్ ఏమేమి ఉంటాయి, క్యాపిటల్ రిసీట్ని మనం బుక్ చేయాల్సింది అక్కడ అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ 16C ఆఫ్ ఫామ్ 3CD. సో ఫామ్ 3CD ప్రకారం క్లాస్ 16C ఫామ్ 3CD ఏ ట్యాక్స్ ఆడిటర్ హ్యాస్ టు రిపోర్ట్ అండర్ క్లాస్ 16C ఆఫ్ ఫామ్ 3CD ఆన్ ఎనీ ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్టెడ్. సో ట్యాక్స్ ఆడిటర్ రిపోర్ట్ చేయాలి, ఎక్కడ 16Cలో రిపోర్ట్ చేయాలి. ఫామ్ 3CDలో ఏమైనా ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్ట్ చేసింటే, ఏమైనా ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్ట్ చేసుకుంటే ఎప్పుడు డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆన్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండర్ క్లాస్ 16C. సో నువ్వు ఏమైనా ఎస్కలేషన్ క్లైమ్స్ని యాక్సెప్ట్ చేసినావా, అవి నువ్వు క్రెడిట్ చేయలేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అండర్ క్లాస్ 16C ఆఫ్ ఫామ్ 3CD ప్రకారం. సో ద ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్టెడ్ డూయింగ్ ద ఇయర్ వుడ్ నార్మల్లీ మీన్స్ యాక్సెప్టెడ్ డూయింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అని అంటాము. సో ఈ డూయింగ్ ద ఇయర్ తీసుకుంటే డూయింగ్ ప్రీవియస్ ఇయర్ యాక్సెప్ట్ చేసినట్టునే తీసుకున్నాం. ఈ సచ్ అమౌంట్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేయకుంటే ద ఫ్యాక్ట్ షుడ్ బి రిపోర్టెడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రిపోర్ట్ చేయలేదు, ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రిపోర్ట్ చేయలేదు, మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ దాన్ని రిపోర్ట్ చేయాలి. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఫామ్ 3CDలో రిపోర్ట్ చేయాలి. ఫామ్ 3CDలో ఎక్కడ చూపించాలి, క్లాస్ 16Cలో మనం చూపించాలి. నెక్స్ట్ ద సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐటమ్ may also be bought out of appropriate cases if the assessee is following cash basis of accounting. సో మనకి బేసిస్లో 2 బేసిస్ ఉంటాయి, ఒకటి మర్కంటైల్ బేసిస్, ఇంకోటి క్యాష్ బేసిస్. ఒకవేళ కంపెనీ అనేది క్యాష్ బేసిస్గానే తీసుకుంటుంటే అకౌంటింగ్కి విత్ రిఫర్ టు దిస్ ఐటమ్స్ ఇట్ షుడ్ బి క్లియర్లీ బాట్ అవుట్ సిన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ క్లైమ్స్ డూయింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ వితౌట్ యాక్చువల్ రిసిట్ యాజ్ నో సిగ్నిఫికెంట్ ఇన్ కేసెస్ వేర్ క్యాష్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ ఫాలోడ్. సో నువ్వు ఒకవేళ క్యాష్ మెథడ్ని ఫాలో అవుతుంటే యాక్చువల్ మెథడ్ అనేది యాక్చువల్ రిసీట్ వచ్చినప్పుడే నువ్వు బుక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్ రిసీట్తో వితౌట్ యాక్చువల్ రిసీట్ మనం సిగ్నిఫికెంట్ ఏమీ లేదు. ఎస్కలేషన్ క్లైమ్స్ యాక్సెప్టెన్స్ క్లైమ్స్. సో ఎస్కలేషన్ క్లైమ్స్ షుడ్ నార్మల్లీ అరైజ్ pursuant to a contract including contract entered into earlier year. So if so permitted by the contractor, only those claims to which the other party has సిగ్నిఫైడ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ కుడ్ బి కాన్స్టిట్యూటెడ్ యాక్సెప్టెడ్ క్లైమ్స్. సో మనం ఎప్పుడు మనం ఇవి బుక్ చేసుకోవాలి ఎస్కలేషన్ క్లైమ్గా, సిగ్నిఫికెంట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ కుడ్ బి కాన్స్టిట్యూటెడ్ యాక్సెప్టెడ్ ద క్లైమ్స్. సో సిగ్నిఫికెంట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. సిగ్నిఫికెంట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే ఏమి అంటే వాడు నీ యొక్క క్లయింట్ యాక్సెప్ట్ చేయాలి నువ్వు చెప్పిన దానికి మళ్ళీ ఏం టర్మ్స్ అండ్ కండిషన్ని చెప్పకూడదు. అప్పుడే మనం దాన్ని ఏమంటాము, సిగ్నిఫైడ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ కుడ్ బి కాన్స్టిట్యూటెడ్ యాక్సెప్టెడ్ క్లైమ్ అంటాము. సో merry making by the assessee or claims under the negotiation cannot constitute as accepted claims. So accepted claims అంటే ఎప్పుడు అంటాం మనం, సిగ్నిఫైడ్ కండిషనల్ యాక్సెప్టెన్స్ కుడ్ కాన్స్టిట్యూట్ యాక్సెప్టెడ్ క్లైమ్స్ అంటాము. సో కెనాట్ కాన్స్టిట్యూట్, నెగోషియేషన్స్ అనేవి కాన్స్టిట్యూట్ కావు యాక్సెప్టెడ్ క్లైమ్స్గా. ఆఫ్టర్ అసర్టైనింగ్ ద రిలవెంట్ ఫ్యాక్టర్స్ హ్యాస్ అవుట్లైన్డ్ అబోవ్ ఏ డెసిషన్ వెదర్ టు రిపోర్ట్ ఆర్ నాట్ టు బి టేకెన్. సో డెసిషన్ మనం మొత్తం అసర్టైన్ చేసినాక, ఏవి రిలవెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ అసర్టైన్ చేసిన తర్వాత డెసిషన్స్కి రిపోర్ట్ చేయాలా రిపోర్ట్ చేయకూడదు అనేది తీసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ ద ఫాలోయింగ్ ఇలిస్ట్రేటివ్ ఏం చెప్పినాం మనకి, లిస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్స్ విచ్ ఈజ్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ టు బి స్టేటెడ్ అండర్ క్లాస్ 16E ప్రకారం. 16E ప్రకారం ఏమి, క్లాస్ రిసీట్స్ ఉన్నవి అవి క్లాస్ 16Eలో మనం
చెప్పాల్సి ఉంటుంది. సో ఆ రిసీట్ ఫ్రమ్ ది రిసీట్ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. సో క్యాపిటల్ రిసీట్స్ ఇవి గవర్నమెంట్ గ్రాంట్స్ ప్రకారం మనం ఏమైనా రిసీవ్ చేసుకుంటే విచ్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటే దట్ ఈస్ దే ఆర్ గివెన్ విత్ రిఫరెన్స్ టు ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అండర్ రైటింగ్ సో ఏం తీసుకున్నాము గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చినాయి. ఇవి క్యాపిటల్ సబ్సిడీ వచ్చింది గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి. అవి ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ నేచర్లో ఉంటే దే ఆర్ గివెన్ విత్ రిఫరెన్స్ టు ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ బై వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇట్స్ టోటల్ క్యాపిటల్ అవుట్లే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్కీమ్ ఉంటే ఆర్ సెకండ్ వన్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ రిలేషన్ టు స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్స్ where such grant is shown has reduction from the gross value of assets by concern in arriving at its books of value. సో గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, ఒక స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్స్ కోసం ఇచ్చినారు. ఆ గ్రాంట్ని నువ్వు ఏం చూడాలి, గ్రాస్ వాల్యూ ఆఫ్ అసెట్ నుంచి నువ్వు డిడక్ట్ చేసుకోవాలి బుక్ వాల్యూని అరైవ్ కావడానికి. సో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ సబ్సిడీ రిసీవ్ చేసుకుంటే అంటే ఒక ప్రమోటర్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అంటే నేచర్ ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తే అది కానీ, ఆర్ ఒక ఫిక్స్డ్ అసెట్స్ కోసం ఇచ్చినప్పుడు కానీ, ఆర్ కాంపెన్సేషన్ ఫర్ సరెండరింగ్ సర్టెన్ రైట్స్. సో కొన్ని రైట్ని నువ్వు సరెండర్ చేసినందుకు కానీ నీకు ఏమన్నా గ్రాంట్స్ ఇస్తే, కాంపెన్సేషన్ ఇస్తే, ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఎక్స్టెంట్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇవి కొన్ని క్యాపిటల్ రిసీట్స్ విచ్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు బి స్టేటెడ్ ఇన్ క్లాస్ 16E. సో ఫామ్ 3CD క్లాస్ 16Eలో వీటిపైన నీకు ఏమైనా ప్రాఫిట్స్ వస్తే, అంటే నీకు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ వచ్చింది, ఆ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్లో రెస్ట్ అంటే ఒక నీకు 5 crores వచ్చినాయి, 4.99 lakhs నువ్వు వాడుకున్నావు, 1 lakh ఎక్స్ట్రా ఉంది, అది రిపోర్ట్ చేసుకోవాలి. ఆర్ ఒక వాల్యూ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఉంది, ఫిక్స్డ్ అసెట్స్కి నీకు ఒక 10 lakhs కావాల్సి ఉంది, గవర్నమెంట్ అనేది నీకు 11 lakhs ఇచ్చింది. సో 10 lakhsలో నువ్వు అసెట్ పర్చేస్ చేసుకుంటావు, 1 lakh ఎక్సెస్ ఉంది కదా, అది అమౌంట్ని నువ్వు క్యాపిటల్ రిసీట్ అది నీకు ఫామ్ 3CDలో 16Eలో నువ్వు రిపోర్ట్ చేయాలి 1 lakh అనేది. ఒకవేళ నువ్వు ఏమన్నా రైట్ని సరెండర్ చేసినావు అనుకోండి, ఆ సరెండర్ చేసిన దానికి నీకు అమౌంట్ ఇచ్చింది కాంపెన్సేషన్, అది ఫామ్ 16Eలో నువ్వు రిపోర్ట్ చేయాలి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమన్నా అసెట్ని సేల్ చేసింటే, ఆ ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసింటే, అవి క్రియేట్ చేయకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాన్ని 16Eలో నువ్వు రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th ఇన్ కోర్స్ ఆఫ్ యువర్ ట్యాక్స్ ఆడిట్ అసైన్మెంట్ అండర్ సెక్షన్ 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇక్కడ ఏం చూస్తున్నా అంటే డ్రీమ్ బ్యాంక్ లిమిటెడ్కి మీరు ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నారు, మీకు క్యాపిటల్ రిసీట్ చేసుకున్నారు క్యాపిటల్ నేచర్లో, విచ్ మైట్ హ్యావ్ బీన్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయలేదు. సో యూ 16Eలో నువ్వు రిపోర్ట్ చేయాలి. యువర్ ఆడిట్ అసిస్టెంట్ సిక్స్ యువర్ గైడెన్స్ ఇన్ రిపోర్టింగ్ ద సేమ్, స్పెసిఫై ఎనీ 4 ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్. సో ఒక 4 చెప్పండి సార్ మాకి ఏవి మనం రిపోర్ట్ చేయాలి అని అడిగినారు. సో మనం ఆల్రెడీ ఏవి ఇవ్వాలి అనేది ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ మనం పైన చెప్పినట్టువే మళ్ళీ ఒకసారి చెప్పడం. సో ఫస్ట్ గైడెన్స్ ఏమి క్యాపిటల్ రిసీట్స్కి సంబంధించి, క్యాపిటల్ రిసీట్స్ ఆర్ నాట్ జనరల్లీ క్రెడిట్, అవి నాట్ జనరల్గా మనం క్రియేట్ చేయము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, ఎనఫ్ కేర్ తీసుకుంటే చాలు. అండ్ ఏం చూసుకోవాలంటే ఫస్ట్ ఒక 4 పాయింట్ ఏం చూడాలి, ఎంక్వైరింగ్ ద వెదర్ ద అసెట్ ఈజ్ ఇన్ రిసీట్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో రిసీవ్ చేసుకున్నా అనేది ఎంక్వైరీ చేసుకోండి. అండ్ గోయింగ్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ఏ పర్టికులర్ రిజర్వ్ అకౌంట్ టు అసర్టైన్ వెదర్ ద అసెట్సీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ సచ్ రిసీట్స్ అండ్ క్రెడిట్స్ దెమ్ డైరెక్ట్లీ టు రిజర్వ్ అకౌంట్. సో ఫైనాన్షియల్ అసెస్మెంట్స్లో పోతున్నప్పుడు రిజర్వ్ అకౌంట్కి ఆర్ టు అసర్టైన్ వెదర్ అసెట్సీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ సచ్ రిసీట్స్ ఆర్ క్రెడిట్ టు డైరెక్ట్లీ టు రిజర్వ్ అకౌంట్. సో రిజర్వ్ అకౌంట్కి ఏమన్నా క్రియేట్ చేసినారా డైరెక్ట్గా అమౌంట్స్ వచ్చినవి అవి చెక్ చేసుకోండి వచ్చిన అమౌంట్ని. నెక్స్ట్ ఇఫ్ ద అసెట్సీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ డ్యూరింగ్ ద ఇయర్ అండర్ ద ఆడిట్ దెన్ ఎంక్వైరింగ్ వెదర్ ద అసెట్సీ హ్యాస్ క్రెడిటెడ్ సచ్ రిసీట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసినారా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి రిజర్వ్ చేసినారా, అండ్ ఫ్యాక్ట్ అండ్ అమౌంట్ ఆఫ్ ఇన్వాల్వ్ ఎంత అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెకింగ్ దట్ ఎనీ సచ్ రిసీట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలోడ్ బై ద అసెట్స్. సో మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ మనం ఏది ఫాలో అవుతున్నాము, క్యాష్ బేసిసా ఆర్ మర్కెంటైల్ బేసిసా అనేది చెక్ చేసుకోండి. ఒక 4 ఎగ్జాంపుల్ ఇల్లుస్ట్రేటివ్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కదా, దానికి చెప్పాలి అంటే ఫస్ట్ ఇల్లుస్ట్రేటివ్ ఎగ్జాంపుల్ క్యాష్ రిసీట్ విచ్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఫార్మ్ 16Eలో చెప్పాలి. ఏవేవి క్యాపిటల్ సబ్సిడీ రిసీవ్ చేసుకున్నావు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్లో విచ్ ఈస్ నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్. సో ప్రమోటర్ కాంట్రిబ్యూషన్లో ఉన్న నేచర్లో ఉన్నటివి నువ్వు రిసీవ్ చేసుకున్నావు. నెక్స్ట్
which is nature in the promoter contribution, that is they are given with reference to the total investment of the undertaking or by way of contribution to total capital outlay. For example, capital investment subsidy scheme ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ రిలేషన్ టు స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్స్ వేర్ సచ్ గ్రాంట్ ఈ షోన్ హ్యాస్ రిడక్షన్ ఫ్రమ్ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ ద అసెట్ బై కన్సర్నింగ్ ఇన్ అరైవింగ్ ద బుక్ వాల్యూ. సో స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి నువ్వు గవర్నమెంట్ గ్రాంట్ ఏమైనా రిసీవ్ చేసుకొని ఉంటే ఆ అమౌంట్ని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపెన్సేషన్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే నువ్వు ఏమన్నా రైట్ని సరెండరింగ్ చేసి ఉంటే కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకుంటే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఎక్స్టెంట్ నాట్ క్రెడిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. ఏమన్నా సేల్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్ని చేసేసి ఇవన్నీ నువ్వు ఫార్మ్ క్లాస్ 16E నువ్వు డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్? మీరు ట్యాక్స్ ఆడిట్ని చేస్తున్నారు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నారు. డూయింగ్ ఆడిట్ చేసేటప్పుడు నువ్వు కొన్ని నోటీస్ని చేసినావు. ఏవి? నాట్ ఇన్ రెగ్యులర్ డిపాజిటింగ్. సో డిపాజిట్ చేసలేరు రెగ్యులర్గా. ఏవి డిపాజిట్ చేసలేరు? వ్యాట్ ఆర్ GST. అండ్ దేర్ ఇన్ రిమైన్ పెండెన్సీ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్కి పెండెన్సీలో ఉంది. ద డీటెయిల్స్ ఆఫ్ వ్యాట్ GST పేయబుల్ ఏమున్నాయంటే GST పేయబుల్ యాజ్ ఆన్ 31st March 2018కి మనం ఏ ఇయర్కి ఆడిట్ చేస్తున్నాము బాగా చూసుకోండి. ఇది 31st March 2019కి మనం ఆడిట్ చేస్తాము. సో 2019 మార్చికి మనం ఆడిట్ చేస్తున్నది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు GST అవి పెండెన్సీ ఉన్నాయన్నారు. GST పేయబుల్ యాజ్ ఆన్ 31st March 2018 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి 2019 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 18-19కి పడుతుంది. సో 18-19కి పడుతుంది. సో దీని ప్రీవియస్ ఇయర్ గురించి చెప్తున్నాను. 17-18లో 200 lakhs పే చేయాలి. 200 lakhs పే చేయాలి. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ ఎంత పే చేయాలి? సో ఇక్కడ రాసుకుందాము, మీకు క్లారిటీ వస్తుంది ఇది. సో మనమేమో ఎక్కడ పోయాం? మనమేమో 18-19ది మనం చేస్తున్నది. సో డూయింగ్ ఇది. వీళ్ళు 17-18కి సంబంధించి డేటా ఇచ్చినారు. దానిలో ఒక 200 lakhs పేయబుల్ ఉందని, అంతేనా? ఓకే, 200 lakhs పేయబుల్ ఉంది. ఓకే, out of which 100 lakhs was paid in 15/9/2018 and 50 lakhs was paid on 33/2019 and 50 lakhs paid on 16/9/2019. సో ఈ 200 lakhsని నేను 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసినాడు ఇక్కడ. సో బైఫర్గేషన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఒక 100 lakhsని పే చేసినాము. 100 lakhs పే చేసినామా? ఎంత లోపల పే చేసినాము? 15/9/18 లోపల, అంటే విత్ ఇన్ ఆడిట్ లోపల పే చేసినాము ఒకటి. నెక్స్ట్ ఏం పే చేసినాము? ఒక 50 lakhs పే చేసినామని చెప్పినాడు. 50 lakhs పే చేసినాము. ఎప్పుడు పే చేసినాడు? 33/19 విత్ ఇన్ ఫైనాన్షియల్ ఎండ్ లోపల పే చేసినాడు. రిమైనింగ్ ఇంకొక 50 lakhsని అది ఎప్పుడు పే చేసినాడు అన్నాడు? 15 lakhsని 16/9/2019 అంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్లో పే చేసినాము. సో ఇక్కడ ఏం చేసినామంటే 17-18కి సంబంధించి మనం ఆడిట్ చేస్తున్నదేమో ఈ ఇయర్. చూడండి, ఈ ఇయర్లో మనకి వచ్చిన పేమెంట్స్ ఏవే ఉన్నాయి? ఈ 2 పేమెంట్స్ వచ్చినాయి. ఈ రెండు పేమెంట్లో విత్ ఇన్ మనం రిటర్న్ ఫైల్ చేసే లోపల ఇది వచ్చింది. విత్ ఇన్ ఫైల్ చేసే లోపల 100 lakhs మనకు వచ్చినాయి. ఇది వరకు మనకి కేసు. నెక్స్ట్ GST ఇది వరకు మనం చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్కి చూసుకుంటే నెక్స్ట్ GST పేయబుల్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19. సో ఇప్పుడు 17-18కి సంబంధించి డేటా ఇచ్చినాక ఇప్పుడు 18-19కి సంబంధించి డేటా ఇస్తున్నాడు. ఎంత పే చేయాల్సినది ఉంది? మనము 100 lakhs పే చేయాల్సినది ఉంది. ఈ 100 lakhs పే చేయాల్సినది ఉంటే ఎప్పుడు పే చేసినాం? అవుట్ ఆఫ్ దిస్ 40 lakhs వాజ్ పేడ్ ఆన్ 25/5/2018. సో దీన్ని మళ్ళీ 2 బైఫర్గేషన్ తీసుకోండి. ఎంత పే చేసాము? ఫస్ట్ మనము ఒక 40 lakhs పే చేసినాను. నేను 40 lakhsని పే చేశాను. ఎప్పుడు లోపల? 25/5/18 లోపల నేను పే చేసినాను. అండ్ రిమైనింగ్ ఒక 60 lakhs ఉంటుంది. ఆ 60 lakhsని నేను ఎప్పుడు పే చేశాను? ఇంకా డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినప్పటికీ నేను పే చేయలేదు. ఇది అన్పేడ్గా అట్లనే బ్యాలెన్సింగ్గా ఉంది ఇక్కడ వరకు. సో ట్యాక్స్ ఆడిట్ డ్యూ డేట్ ఎప్పుడు? నాకు 30 సెప్టెంబర్కి నా డ్యూ డేట్. నౌ యాజ్ ద ట్యాక్స్ ఆడిటర్ హౌ వేర్ ద సెట్ ట్రాన్సాక్షన్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 43(b)(a) ప్రకారం. సో రిపోర్టింగ్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ GST or tax payable on the last day of the previous year opening balance as well as the last day of the current year has to be reported in tax audit report under class
26A 26B. సో 2 కేసెస్ ఇక్కడ 26A ఒకటి 26B వచ్చి ఇన్ రిఫరెన్స్ టు సెక్షన్ 43B ప్రకారం. సో 26Aలో మనం ఏం డిస్కస్ చేసాం, 26Bలో మనం ఏం డిస్కస్ చేసాం. సో 26Aకి వచ్చేస్తే ఫస్ట్ డీల్స్ విత్ GST or VAT పేయబుల్ ఆన్ ద pre-existed first day of the previous year but was not allowed at the assessment of any preceding financial year. సో లాస్ట్ ఇయర్కి ఇంతకుముందు ఇయర్కి సంబంధించి ఆ డేటాని ఈ ఇయర్లో ఏమైనా పేమెంట్ చేసి ఆ ఇయర్లో ప్రొవైడ్ చేయని డేటా అంటే మనం 18-19లో ఉన్నాం కదా. సో మనం 18-19లో ఉన్నాము. ప్రీ ఎగ్జిస్టెడ్ అంటే 17-18కి సంబంధించిన డేటా. సో అది మనకి ఎగ్జిస్ట్లో ఉంటుంది 18-19 ఆడిట్ చేసేటప్పుడు. బట్ నాట్ అలౌడ్ అండ్ ద అసెస్మెంట్ ఆఫ్ ఎనీ ప్రీసీడింగ్ ఇయర్స్. సో ఈ ఇయర్లో అలో చేసలేకుంటాడు. అండ్ వాజ్ ఎయిదర్ పేడ్ సో ఆర్ నాట్ పేడ్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఈ ఇయర్లో నువ్వు పే చేయకపో, ఈ ఇయర్లో నువ్వు పే చేయకపో, అవి మొత్తం మనకు వస్తుంది. అంటే వాడు ఏం చెప్తున్నా అంటే ఈ 200 lakhsకి సంబంధించి మొత్తం నీకు ఈ టేబుల్లో నీకు వస్తుంది, ఎక్కడో చోట వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఈ 200 lakhs పే చేయకపో. ఎందుకు? ఇది ప్రీ ఎగ్జిస్టెడ్ బ్యాలెన్స్ కాబట్టి, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ కాబట్టి. సో ఈ 200 గురించి ఏలో చెప్పాలి. ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకో, సెక్షన్ 43BA ప్రకారం తీసుకో. నేచర్ ఆఫ్ లయబిలిటీ వచ్చేసి VAT ఆర్ GST అని తీసుకోవాలి. సో అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నాట్ అలౌడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. సో అలో చేయండి ఎంత, పే చేసినది ఎంత, పే చేయాల్సినది ఎంత. సో నాట్ అలౌడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. సో ఎంత చేయలేం, ఇది విత్ ఇన్ డ్యూ డేట్ లోపలనే పే చేసుకున్నారా. సో ఇది దీని స్టోరీ అయిపోయి ఉంటుంది. విత్ ఇన్ డ్యూ డేట్ లోపలనే పే చేసినానంటే ఈ స్టోరీ అయిపోయి ఉంటుంది. సో నాకు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది, 100 lakhs ఉంటుంది. అవుట్ స్టాండింగ్ ఎంత, 100 lakhs. సో అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నాట్ అలౌడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. సో 100 lakhsని ప్రీవియస్ ఇయర్లోనే నేను చేసేసింటా. ఎందుకు చేసింటా, విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేసినా కాబట్టి, విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పేమెంట్ చేసినా కాబట్టి 100 lakhsకి నేను పేమెంట్ చేసింటా. సో ఇప్పుడు నాకు ప్రీ ఎగ్జిస్టెడ్ ఎంత, ఓన్లీ 100 lakhs. సో ఆ 100 lakhsలో అమౌంట్ పేడ్ సెట్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్. సో నేను అమౌంట్ పే చేసినానా, ఎస్ పే చేసినాను. 33/2019 విత్ ఇన్ డ్యూ డేట్ లోపల విత్ ఇన్ ఫైనాన్షియల్ ఎండ్ లోపల పే చేసినా, ఎస్ 50 lakhs పే చేసిన, అది నాకు ఈ సెట్ ఆఫ్కి అలో చేస్తారు. అండ్ అమౌంట్ రిటర్న్ బ్యాక్ టు PNL, రిటర్న్ బ్యాక్ ఏం లేదు. అండ్ అమౌంట్ అన్పేడ్ అట్ ద ఇయర్ ఎండ్. సో అట్ ద ఇయర్ ఎండ్కి నేను ఈ 50 lakhsని పే చేయలేదు, 50 lakhsని నేను పే చేయలేదు. సో ఆ 50 lakhsని నేను ఇక్కడ చూసుకుంటా అన్పేడ్ది. నెక్స్ట్ అండ్ it is been assumed that 50 lakhs was allowed in last year as it was paid before the due date of return. So 50 lakhsని విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పే చేస్తాను కాబట్టి ఇది నేను తీసుకుంటాను. ఈ అమౌంట్ పే చేయలేదు కాబట్టి నాట్ పేడ్ అని చూపించుకుంటాను. సో మొత్తం ఎన్ని కేసెస్ వచ్చినాయి నాకు, ఫస్ట్ సీరియల్ నెంబరు, సెక్షన్, నేచర్ ఆఫ్ లయబిలిటీ. అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ నాకు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, 100 lakhs ఉంది. రిమైనింగ్ 100 lakhs ఎక్కడ పోయింది, లాస్ట్ ఇయరే నేను తీసుకున్నాను. ఎందుకంటే విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ లోపలనే నేను ఒక 100 lakhs పే చేసేస్తాను కాబట్టి రిమైనింగ్ 100 నాకు ప్రీ ఎగ్జిస్టెడ్ బ్యాలెన్స్. 100 lakhsలో ఒక 50 lakhs నేను విత్ ఇన్ ఇయర్లో ఫైల్ చేసిన కాబట్టి, పే చేసిన కాబట్టి అది అలో చేస్తారు. అండ్ ఇంకొక 50 lakhs పే చేయలేదు కాబట్టి అది అలో చేయరు. నెక్స్ట్ సెకండ్ కేసు, లయబిలిటీ ఇంకా డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ ఇయర్లో ఇంకర్ అయినది ఎంత, ఇది నాకు 100 lakhs స్టోరీ ఇప్పుడు. సో ఈ 100 lakhs స్టోరీ ఎంత, అమౌంట్ ఇంకా డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ 100 lakhs. సో సెక్షన్ 43BA అండ్ 40 నేచర్ ఆఫ్ లయబిలిటీ VAT GST. అమౌంట్ ఇంకా ప్రీవియస్ ఇయర్ బట్ రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ లోన్ లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 100 lakhs. సో 100 lakhsని నేను తీసుకుంటా. దీనిలో నేను పే చేసినది ఎంత, వచ్చేసి 40 lakhs. సో అమౌంట్ పేడ్ ఆ సెట్ ఆఫ్ బిఫోర్ డూయింగ్ ద డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్లో. ఈ కేసులో నేను పే చేసిన కాబట్టి 40 lakhs పే అట్లా ఉంటుంది. అండ్ అమౌంట్ అన్పేడ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ విచ్ రిపోర్టెడ్ ఇన్ ద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో 60 lakhs. సో డ్యూ డేట్ కన్నా రిటర్న్ ఫైల్ చేసే లోపల మనం పే చేయలేదు కాబట్టి ఇది 60 lakhsని అన్పేడ్ కింద చూపించుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 17th క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ బాగా ఆన్సర్ చూసుకోవాలి. మనకి ఏ లయబిలిటీ ఇచ్చినా అనేది మెయిన్ సెట్, ప్రీ ఎగ్జిస్టెడ్ లయబిలిటీ ఇచ్చినారా ఆర్ కరెంట్ ఇయర్ లయబిలిటీ ఇచ్చినారా చెక్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. Mr. PK, he is conducting the tax audit under section 44AB. So అండర్ సెక్షన్ 44ABలో మనం ఆడిట్ని కండక్ట్ చేస్తున్నాము. 1961 ఆఫ్ MGB లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019కి. దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ మిస్టర్ PK మేనేజ్మెంట్
అండ్ మేనేజ్మెంట్కి ఇన్ రెస్పెక్ట్ టు సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఫామ్ 3CD ఫైల్ చేస్తుంటే మేనేజ్మెంట్కి ఆడిటర్కి కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. అండ్ ట్యాక్స్ ఆడిటర్ ఆఫ్ మిస్టర్ పీకే హ్యాస్ రిపోర్టెడ్ వెదర్ ద స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్ ఇన్ ఫామ్ 3C ఆర్ ట్రూ అండ్ కరెక్ట్. సో ఫామ్ 3CD ట్రూ అండ్ కరెక్ట్ అంట. వామ్మో. అండ్ ద సేమ్ హీ ఈజ్ టు బి అనెక్టెడ్ టు ద రిపోర్ట్ ఇన్ ఫామ్ 3CA. ఇది ఏది కంపెనీనా ఇది MG లిమిటెడ్. సో కంపెనీ కాబట్టి 3CA ఫైల్ చేస్తాము. ఒకవేళ అదర్ దెన్ కంపెనీ అంటే 3CBని ఫైల్ చేస్తుంటాము. 3CD అనేది కామన్ అందరికీ. 3CA వచ్చేసి కంపెనీస్కి, 3CA వచ్చేసి కంపెనీకి, 3CB వచ్చేసి అదర్ దెన్ కంపెనీస్కి. సో ఇది కంపెనీ కాబట్టి 3CA ఫైల్ చేశాను. అడ్వైస్ ఆన్ ద మ్యాటర్స్ టు బి కన్సిడర్డ్ బై మిస్టర్ పీకే while furnishing the particulars of Form 3CD. The statement of particulars given in Form 3C is annexed the audit report 41 classes. సో 3CDలో ఏముంటాయి మొత్తం ఒక 41 క్లాసెస్ ఉంటాయి. ఈ 41 క్లాసెస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 41 క్లాస్లో స్టాక్ గురించి డిస్కస్ చేయడము, క్యాపిటల్ గురించి డిస్కస్ చేయడము, క్యాపిటల్ రిసీట్స్ రిసీవ్ చేసుకునేవి బుక్ చేయని దాని గురించి రిపోర్ట్ చేయడము, ఎక్స్ప్లెనేషన్ క్లాస్ గురించి చెప్పడము, GST TDS పే చేయని ఇవన్నీ ఒక 41 క్లాసెస్ చెప్తాయి. సో ఆ 41 క్లాస్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎక్కడుంటాయి 3CDలో ఉంటాయి. 3CDలో ఉంటాయి. నెక్స్ట్ ద ట్యాక్స్ ఆడిటర్ హ్యాస్ టు రిపోర్ట్ వెదర్ ద పర్టికులర్స్ ఆర్ true and correct. In this form is a statement of particulars required to be furnished under section 44AB. The same is to be annexed to report in form 3CA. So 3CA to kani and 3CB in respect of person who carrying a business or profession and whose account have been audited under the any other law, and in respect of person who carrying business or profession but not required to under any other law to get his account audited. So 3CA తో పాటు ఆ 3CBతో పాటు 3CDని అటాచ్మెంట్ చేసి పంపించాలి. 3CDలో వచ్చేసి 41 క్లాసెస్ ఉంటాయి. వైల్ ఫర్నిషింగ్ ద పర్టికులర్స్ ఆఫ్ ఫామ్ 3CD ఇట్ వుడ్ బి అడ్వైజబుల్ ఫర్ ద ట్యాక్స్ ఆడిటర్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఫాలోయింగ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఏం కన్సిడర్ చేసుకోవాలి 3CDని ఫిల్ చేసేటప్పుడు? ఇఫ్ ఏ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఈజ్ కవర్డ్ మోర్ దెన్ వన్ స్పెసిఫైడ్ క్లాస్. ఏమన్నా ఇన్కమ్ కానీ ఏమన్నా ఎక్స్పెండిచర్ కానీ మోర్ దెన్ వన్ స్పెసిఫైడ్ క్లాస్లో కవర్ చేసింటే ద స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్ కేర్ షుడ్ బి టేకెన్ టు మేక్ సూటబుల్ క్రాస్ రిఫరెన్స్ టు సచ్ ఐటమ్స్ ఇన్ అప్రాప్రియేట్ ప్లేసెస్లో. సో 2 కేసెస్ ఒకటే స్పెసిఫైడ్ క్లాస్ మోర్ దెన్ 2 దానిలో ఉంటాయి. అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ ఉంటాయి. ఏముంటాయి 2 చోట్ల వేసేది ఒకటే దాన్ని 2 చోట్ల వేసేది ఏముంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది. ఏది మీరు బిజినెస్ చేస్తున్న దానిలోనే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది. సో నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆ ఇన్కమ్ని ఇంక్లూడ్ చేసుకున్నావు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఆ ప్రాఫిట్ని రెడ్యూస్ చేసేయాలి. అండ్ ఆ ప్రాఫిట్ని రెడ్యూస్ చేసి డిసాల్వెన్స్ చేసి అండ్ సేమ్ ప్రాఫిట్ని నువ్వు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో నువ్వు చూపించుకోవాలి. సో మోర్ దెన్ వన్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ స్టేట్మెంట్ పర్టికులర్స్లో వస్తే అట్లాంటి కేసులో కేర్ చూసుకొని క్వాస్ రిఫరెన్స్ చూసుకొని అంటే అక్కడ డిసాల్వెన్స్ అయ్యి ఇక్కడ ఇన్కమ్గా చూపించుకోవడం అప్రాప్రియేట్ ప్లేసెస్లో రావడానికి. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ట్యాక్స్ ఆడిటర్ అండ్ ద అసెసీ ఆఫ్ ద ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ఫామ్ 3CD ద ట్యాక్స్ ఆడిటర్ షుడ్ స్టేట్ both the views of point and also the relevant information in order to enable the tax authority to take the decision in the matter. సో మేనేజ్మెంట్కి ఒక ఒపీనియన్ ఉంది, ఆడిటర్కి ఒపీనియన్ ఉంది. 2 ఒపీనియన్ని చెప్తే ట్యాక్స్ ఆడిటర్ వానికి కావాల్సిన ఒపీనియన్ని వారు తీసుకుంటారు. నెక్స్ట్ if any particular class in form 3CD is not applicable he should state the same not applicable. ఒకవేళ ఏదైనా క్లాస్లో 49 క్లాస్ ఉన్నాయని చెప్పినాం కదా, 49 క్లాస్లో నీకు ఏదైనా క్లాస్ అప్లికబుల్ కాకుండా నాట్ అప్లికబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇన్ కంప్యూటింగ్ 11th or డిసాల్వెన్స్ యూ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఆఫ్ ద లా అప్లికబుల్ ఇన్ రిలవెంట్ ఇయర్. సో అలవెన్సెస్ ఏమున్నాయి డిసాల్వెన్సెస్ ఏమున్నాయి అవన్నీ యాజ్ పర్ ఆ ఇయర్ లా ప్రకారం చూసుకోవాలి. రిలవెంట్ లా ప్రకారం రిలవెంట్ ఇయర్ ప్రకారం ఈవెన్ తో ద ఫార్మ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ మే నాట్ హ్యావ్ బీన్ అమెండెడ్ టు బ్రింగ్ it conformity with the amended law. In case of prescribed particulars are given in part or piecemeal of to the tax auditor or relevant form incomplete and the assessee does not give information against all or any of the classes that should not withhold the entire audit report. సో ఎంటైర్ ఆడిట్ రిపోర్ట్ని విత్హోల్డ్ చేయకూడదు. ఎప్పుడు ఏదైనా ఇన్కంప్లీట్గానే ఉంటే ఏదైనా ప్రిస్క్రైబ్ పర్టికులర్స్ ఒకదాని కోసం రిమైనింగ్ అన్ని క్లాస్ని నువ్వు విత్హోల్డ్ చేయకూడదు. సో ఇన్ సచ్ ఏ కేస్ యూ కెన్ క్వాలిఫై ఇస్ రిపోర్ట్ అండ్ మ్యాటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్. ఒకవేళ ఒక క్లాస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఆ క్లాస్ని ఒకటి మోడిఫికేషన్ చేసి రిపోర్ట్ని ఇచ్చేయాలి. అంతేగాని ఆ క్లాస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్వెంటరీ డీటెయిల్స్ ఇవ్వలేదు, ఇన్వెంటరీ డీటెయిల్స్ ఇవ్వలేదని మొత్తం
రిపోర్ట్ని స్టాప్ చేయకూడదు, ఇన్వెంటరీ డీటెయిల్స్ లేవనేది చెప్పాలి. బోత్ నోట్ వుడ్ నాట్ నో ఆప్షన్ బట్ టు స్టేట్ ఇన్ హీజ్ రిపోర్ట్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ నాట్ బిన్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ. నెక్స్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ Form 3CD should be based on books of accounts, records, document, information and explanation. సో Form 3C ఏదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్ని, రికార్డ్స్ని, డాక్యుమెంట్స్ని, ఇన్ఫర్మేషన్ని, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటుంది. అవైలబుల్ టు ద ట్యాక్స్ ఆడిటర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇన్ కేస్ ఆఫ్ ఆడిటర్ రిలేస్ ఆన్ ఏ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ హీ మే మెన్షన్ ద ఫ్యాక్ట్ హ్యాజ్ ఈజ్ అబ్జర్వేషన్స్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ Form నెంబర్ 3CA ఆర్ క్లాస్ 5 ఆఫ్ ఫామ్ నెంబర్ 3CB హ్యాడ్ ద కేస్ మేబీ. ఏమన్నా అబ్జర్వేషన్స్ తీసుకుంటే Form 3Cలో అయితే క్లాస్ 3 దగ్గర, Form 3CB ఫిల్ చేస్తుంటే క్లాస్ 5లో మనం చెప్పాలి నీ యొక్క జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ABC printing press, a proprietary concern, made turnover above 11.03 crores for the year ended 31st March 2022. అంటే రిలవెంట్ ఇయర్కి చూడండి. ద మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఆడిటర్ మిస్టర్ జెడ్ టు అండర్టేక్ డిఫరెంట్ జాబ్ వర్క్ ఆర్డర్స్ ఫ్రమ్ వేరియస్ కస్టమర్స్. ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ జాబ్ ఆర్ డిసిమిలర్. ఇట్ పర్చేజెస్ ద రా మెటీరియల్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఈచ్ కస్టమర్. సో అండ్ దేర్ హీస్ హార్డ్లీ సో డెరివేటివ్ చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ రిమైనింగ్ ద స్టాక్ ఎక్సెప్ట్ పెండింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇయర్ ఎండెడ్. బికాస్ ఆఫ్ వెరైటీ అండ్ కాంప్లెక్సీ ఆఫ్ మ్యాటర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ ద స్టాక్ రిజిస్టర్. సో స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోలేదు. వాళ్ళ టర్న్ ఓవర్ ఏమో 11.3 crores ఉంది. నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ రిజిస్టర్. ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎంటిటీ ఫర్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ జాబ్స్ అండర్టేకెన్ మే బీ వ్యాలిడ్. సో ఎంటిటీ అనేది వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ని తీసుకోవాలి, డిఫరెంట్ జాబ్స్ తీసుకోవాలి వ్యాలిడ్గా ఉంటే. బట్ ద ఆడిటర్ నీడ్ టు వెరిఫై ద స్పెసిఫైడ్ జాబ్ ఆర్డర్స్ రిసీవ్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జాబ్స్ తీసుకోవడం వల్ల, డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేయడం వల్ల స్టాక్ వెరైటీని మెయింటైన్ చేయలేకపోయింది. అది వ్యాలిడ్ రీజనే. అండ్ బట్ ద ఆడిటర్ నీడ్ టు వెరిఫై ద స్పెసిఫైడ్ జాబ్ ఆర్డర్స్. సో స్పెసిఫైడ్ జాబ్ ఆర్డర్స్ని వెరిఫై చేయాలి. రిసీవ్డ్ అండ్ డిఫరెంట్ రా మెటీరియల్స్ పర్చేజ్డ్ ఫర్ ఈచ్ జాబ్ సపరేట్లీ. ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ దట్ ఈస్ క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, ఇంక్, కలర్ ఎసెట్లా may be examined. If possible, the auditor may also inquire with the other similar printers in the locality to ensure the prevailing customs. సో వేరే వాళ్ళు ఆ సిమిలర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాటిని ఎంక్వైరీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు రిపోర్ట్ అండ్ సర్టిఫై అండర్ క్లాస్ 35B. ఇక్కడ మనం రిపోర్ట్ చేయాల్సినది 35B దగ్గర అండ్ 11B of Form 3CD. Read with Rule 6G of Income Tax Act 1961. సో 35Bలో అండ్ 11Bలో స్టాక్ రిజిస్టర్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తామనేది 11Bలో ఉంటుంది. స్టాక్లో ఏమేమి మెయింటైన్ చేస్తామనేది 35Bలో. అంటే ఓపెనింగ్, క్లోజింగ్, యూజ్డ్, కన్జ్యూమ్డ్ ఇవి 35Bలో ఉంటుంది. స్టాక్ రిజిస్టర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం, స్టాక్ రిజిస్టర్ అనేది 11Bలో ఉంటుంది. సో 35B 11B క్లాస్లో 3CDలో చూపించాలి. అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టాక్ అండ్ అకౌంట్స్ బుక్స్ మెయింటైన్డ్. సో ఇది డీటెయిల్స్ ఆఫ్ స్టాక్ గురించి 35B, అకౌంట్స్ బుక్స్ గురించి 11B maintained. He must verify the closing stock of raw materials, work in progress and finished goods of the concern at least once the date of in its balance sheet. In the case the said details are not properly maintained, ఒకవేళ set details అనే properly maintain చేయకుంటే he has to specifically mention the same with reasons for non maintenance of stock registered by the entity. Next, question number 20. Mrs. PQR and Associates is appointed for conducting tax audit as per Income Tax Act 1961 of QW Limited, a cotton textile company. So, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ని కండక్ట్ చేస్తున్నాము కాటన్ టెక్స్టైల్ కంపెనీకి క్యూడబ్ల్యూకి సంబంధించి. ద కంపెనీ హ్యాడ్ ఇంకర్ 6 lakhs టువర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్, brochures, pamphlets published by the political party in Pune. So 6 lakhs the expenditure incurred. Advise the auditor whether such expenditure should be included in the tax audit report or not. So ఆ 6 lakhs expenditure incur అనేది కాటన్ టెక్స్టైల్ బిజినెస్కి అది మనం ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో స్పెసిఫై చేయాలంటే ఇవి నార్మల్ బిజినెస్కి సంబంధించినది ఎక్స్పెండిచర్ కదా, అవి మనం ఎక్స్పెండిచర్గా చూపించుకోవాలా అనేది చెప్పింది. బట్ ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ పెట్టినది ఎవరికి ఎక్స్పెండిచర్ పెట్టినాము, పొలిటికల్ పార్టీ. సో ఎవరు పొలిటికల్ పార్టీకి. సో సపరేట్ డిస్క్లోజర్ కావాల్సి వస్తుంది, ఫామ్ 3 డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కేస్ క్లాస్ 21 డీల్ చేస్తుంది. సో క్లాస్ 21లో మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. క్లాస్ 21లో పొలిటికల్ పార్టీ ఇచ్చినప్పుడు. సో
expenses on advertisement in a media of a political party in the given situation. Mrs. PQRs and associates is appointed for conducting tax audit as per Income Tax Act 1961 of QW Limited, a cotton textile company. The company had incurred 6 lakhs towards advertisement expenditure on brochures, pamphlets published by a political party. So 6 lakhs towards advertisement expenditure की brochure की pamphlets की publish చేస్తున్న political party की చేస్తున్నాము. As per class 21A of Form 3CD, the auditor is required to furnish the details of amount debited to profit and loss account. So ఎంత అమౌంట్ని డెబిట్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనీ సవర్నర్స్ brochure, tract, pamphlets or the like published by the political party in his tax audit report. So political party tax audit report లో పబ్లిష్ చేసినవి ఇవన్నీ మనం క్లాస్ 21A ఆఫ్ ఫామ్ 3Cలో రిపోర్ట్ చేయాలి. దేర్ఫోర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 6 lakhs ఆన్ బ్రోచర్ పాంప్లెట్ పబ్లిష్డ్ బై పొలిటికల్ పార్టీ షెల్ బి రిపోర్టెడ్ ఇన్ ద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ క్లాస్ 21A ఆఫ్ ఫామ్ 3Cలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 21? నెక్స్ట్ వీడియోలో చూద్దాం.